లక్ష్మీదేవి పూజకి ఎంతో ప్రాముఖ్యత గల మాసము మార్గశిర మాసము. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ ఎంత ముఖ్యమో ద్వారలక్ష్మి పూజ కూడా అంతే ముఖ్యము. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ కూడా అమ్మవారి దయ వల్ల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక చక్కని వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. మనకి త్వరలో మార్గశిర మాసం వస్తుంది. మార్గశిర మాసము అంటే మనము లక్ష్మీదేవి వ్రతాలు పూజలు ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాము. ఆ అమ్మవారి పూజను చేసే ముందు గడప పూజ అంటే ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో ద్వారలక్ష్మి పూజ ఎంతో ప్రాముఖ్యతమైనది. ఈ ద్వారలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు మాసాలలోకెల్లా అత్యుత్తమమైన మాసము మార్గశిర మాసము. అత్యుత్తమమైన మార్గశిర మాసానికి నిజంగానే అంత ప్రాముఖ్యత ఉంది. అమ్మవారి పూజకు శ్రావణ మాసం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఈ మార్గశిర మాసం కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో మనం అమ్మవారిని మంగళవారం శుక్రవారాలలో పూజిస్తాము. మనము ఎప్పుడైనా అమ్మవారికి పూజకి మంగళవారం శుక్రవారాల్లో ఎక్కువ అమ్మవారి పూజకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. అయితే ఈ మార్గశిర మాసంలో అమ్మవారి లక్ష్మీవారము అంటే గురువారం రోజున అమ్మవారిని ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించటం వల్ల ఆ అమ్మ దయ మనకి నిండుగా ఉంటుంది. ఆ అమ్మ సిరి సంపదలు భోగభాగ్యాలు మనకి ప్రసాదిస్తుంది. ఈ మార్గశిర మాసంలో గురువార వ్రతం చాలా ప్రసిద్ధమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతము గురించి ముందు వీడియోస్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందిస్తాను. ఆ వ్రతం ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు గురించి మీ అందరితో తప్పకుండా ముందు వీడియోస్లో మీ అందరితోటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ అందిస్తాను. ఈ మార్గశిర గురువార వ్రతము లేదా పూజ చేయదలిచిన వారు మార్గశిర గురువారం రోజు లక్ష్మీ వారం రోజు పూజ కన్నా వ్రతం కన్నా అంతకంటే ముఖ్యంగా ముందు చేయవలసినది గడప లక్ష్మీ పూజ ఆచరించాలి. లక్ష్మీ వారాల్లో ఎంతో ముఖ్యమైనది గడప పూజ. ఈ పూజలో ఇంటిలో కంటే ముందు గడప దగ్గర ద్వార పూజ చేసి ఆ తర్వాత ఇంటిలో మార్గశిర లక్ష్మీ పూజ కానివ్వండి, వ్రతం కానివ్వండి ఆచరిస్తారు. మార్గశిర మాసంలో ద్వారలక్ష్మి పూజ చాలా ముఖ్యమైనది. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు అంటే గురువారం మార్గశిర లక్ష్మీ పూజ చేయదలిచిన వారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుభ్రమైన నీటితో స్నానం ఆచరించాలి. ఇంటిలో లక్ష్మీదేవి పూజ చేసే కంటే ముందుగా గడప లక్ష్మిని అంటే ద్వారలక్ష్మి పూజని ముందుగా చేసుకోవాలి. మనం ఏ పూజనైనా కానివ్వండి ముందు ఇంట్లో దీపం పెట్టి తర్వాత బయట పూజ చేస్తాము. కానీ ఈ మార్గశిర లక్ష్మి గురువార వ్రతాల్లో కానివ్వండి పూజ చేసేటప్పుడు కానివ్వండి ముందు ద్వారలక్ష్మి పూజ చేసి తర్వాత మాత్రమే ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి పూజను ఆచరించాలి. మార్గశిర గురువారాలలో బ్రహ్మముహూర్తంలోనే మనకి గడప పూజ, ఇంటిలోని లక్ష్మీ పూజ మొత్తము పూర్తి అవ్వాలి. కాబట్టి ముందు రోజు అంటే బుధవారం రోజే మనము గడపని శుభ్రపరచుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని పెట్టుకోవచ్చు. ముందు రోజు సాయంత్రమే గడపని శుభ్రం చేసుకోండి. గడపను శుభ్రం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం పసుపు పచ్చకర్పూరం వేసి ఆ నీటితో గడపను శుభ్రపరచుకొని తర్వాత కొంచెం ఆవు పాలతోటి గడపను శుభ్రపరచుకొని మళ్ళీ మంచినీటితోటి శుభ్రపరిచి తర్వాత పసుపు కుంకాలతోటి బియ్యం పిండితోటి నిండుగా గడపనైతే అలంకరించుకోవాలి. గడపని ముందు రోజే అలంకరించి పెట్టుకుంటాం కాబట్టి మనం గురువారం రోజు ఉదయాన్నే స్నానం చేసి తర్వాత ఆ గడపకు మళ్ళీ పసుపు కుంకుమలు కొంచెం చూపించి గడప దగ్గర చిన్న ప్రమిదల్లో ఉప్పు వేసి పసుపు కుంకుమల్లో నిండిన నిమ్మబద్దలను అయితే వాటి మీద ఉంచి గడప దగ్గర ఉంచుకుంటే చాలా మంచిదండి. తర్వాత ముఖ్యంగా రాగి చెంబులో నీటిని నింపి గడప దగ్గర ఉంచుకుంటే చాలా మంచిది. శుభ్రంగా క్లీన్ చేసిన ఒక రాగి చెంబును తీసుకొని అందులో శుభ్రమైన నీటిని నింపి పసుపు కుంకుమ అక్షంతలు జవ్వాదు పచ్చకర్పూరం పూలు వేసి రాగి చెంబునైతే గడప దగ్గర ఉంచుకోవాలి. తర్వాత గడపకు ముందు 2 దీపాలు వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపాలకు గంధం ఇంకా కుంకుమ అక్షంతలు పూలు సమర్పించాలి. తర్వాత ఆ అమ్మవారిని మన ఇంటి ముందు కూర్చోబెట్టి పూజ చేసి ఆహ్వానం చేస్తున్నట్లు మనం భావించడానికి ఇత్తడి లేదా వెండి మీ దగ్గర ఏది విగ్రహాలు కానివ్వండి ఏ విగ్రహం లేదు అనుకుంటే ఆ అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో ప్రతిష్ఠించుకొని ముందు అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. అమ్మవారికి పూజ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని అయితే కేటాయించుకోవాలండి. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నారు, తగులుతారు, కాళ్ళతో తగలకుండా చూసుకునే ప్రదేశం చూసుకొని ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపిల్లలు ఎవరు లేరు అనుకుంటే
గడప ముందైతే ఏర్పాటు చేసుకోవచ్చు. గడప ముందుగానే మనము గడపకి ఎదురుగానే పసుపుతో కానివ్వండి, జాజుతో కానివ్వండి అలికి బియ్యపిండితో ముగ్గు వేసి ఇలా అమ్మవారి పాదాలు వేస్తే చాలా మంచిది. మనకు పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకోవాలి. మీ దగ్గర ఏదన్నా విగ్రహం ఉంటే విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. లేదు అంటే ఇలా పసుపు ముద్దని అమ్మవారిగా భావించి ఒక ఇత్తడి లేదా రాగి ఒక ప్లేట్లో ఉంచి అమ్మవారికి అటు ఇటు 2 దీపాలు వెలిగించాలండి. ఆవునితితో ఈ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదు అంటే నువ్వుల నూనెతో అయినా వెలిగించుకోవచ్చు. ఆ అమ్మవారిని ఆ ఇంటి ముందు కూర్చోబెట్టి మనం పూజ చేసి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నట్లు ముందు అమ్మవారిని అయితే పూజించుకోవాలి. అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించాలండి. ముందుగా అమ్మవారిని అయితే ఆహ్వానం చేయాలి. అమ్మవారికి కూర్చోపెట్టి అక్షంతలు, పూలు, నైవేద్యం అన్నీ సమర్పిస్తున్నట్టు అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకోవాలి. అమ్మవారికి అయితే 2 దీపాలు వెలిగించి ఆ దీపాలకు కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు అలంకరించేసి కొంచెం అక్షంతలు, పూలు సమర్పించాలి. తర్వాత ఆ అమ్మవారిని అయితే అక్షంతలు, పూలు అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని అయితే పూజ చేసుకోండి. అమ్మవారికి అయితే మహాలక్ష్మి అష్టకం కానివ్వండి, లేదు అంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ క్లుప్తంగా పూజ చేసుకోండి. ఎందుకంటే మనకి బ్రహ్మముహూర్తంలోనే ఇంటిలో పూజ, తర్వాత ద్వారలక్ష్మి పూజ కూడా అయిపోవాలి కాబట్టి మనకి మళ్ళీ ఈ పూజ అయిపోగానే ఇంట్లో అమ్మవారిని కూడా పూజించుకోవాలి కాబట్టి క్లుప్తంగా అమ్మవారిని ఇలా పసుపు ముద్ద రూపంలో పెట్టి అమ్మవారికి అక్షంతలు, పూలు, తాంబూలం సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించి అమ్మవారిని క్లుప్తంగా తక్కువ సమయంలో పూజించుకునేలాగైతే చూసుకోండి. మనకి మళ్ళీ బ్రహ్మముహూర్తంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంక ఇలా అమ్మవారిని అయితే నిండు మనసుతో నిండుతో అమ్మ నా పూజలోకి ఆహ్వానం పలుకుతున్నాను, నా ఇంట్లోకి వచ్చి నా పూజలో కూర్చొని నా పూజను స్వీకరించమ్మా అని అమ్మవారికి అయితే ఆహ్వానం పలకాలండి. ఆ రోజు తప్పకుండా మన గడప దగ్గర అమ్మవారి పాదాల గుర్తులను అయితే ఉంచుకోవాలి. ఆ పాదాలు మన ఇంట్లోకి నడిచి వస్తున్నట్లుగా భావిస్తూ ఆ పాదాలను అయితే మనం బియ్యం పిండితో కానివ్వండి, ఏదైనా అమ్మవారి పాదాల గుర్తులుగా ఇప్పుడు చాలా డిజైన్స్ వస్తున్నాయి కదా, అలాంటివి ఉన్నా పర్లేదు. అవి గడప ముందు ఉంచుకొని అమ్మవారిగా భావించైనా క్లుప్తంగా చిన్నగా పూజ చేసుకొని అమ్మవారికి అయితే ఆహ్వానం పలకండి. ఆ రోజు అమ్మవారికి గడప ముందు పూజలో అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే కొంచెం బెల్లం ముక్క కానివ్వండి, లేదు అంటే ఒక్క తాంబూలమైనా పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించండి. ధూపం నిండుగా వేయండి. ఆ రోజు ఇంట్లో ధూపం ఎంత వేస్తే అంత మంచిది. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి గడప దగ్గర కూడా నిండుగా ధూపం వేసుకోండి. మార్గశిర మాసంలో మనకి 4 లక్ష్మీ వారాలు అయితే వస్తాయండి. వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా 5 వారాలు చేయాలి. కాకపోతే మనకు మార్గశిర మాసంలో 4 వారాలే వస్తాయి కాబట్టి తర్వాత వచ్చే మాసంలో 1 నెల కలుపుకొని మార్గశిర లక్ష్మీ వార వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవచ్చు. ఆడవారికి మధ్యలో ఆటంకం వచ్చి ఎప్పుడైనా కుదరకపోతే ఆ మాసాన్ని కూడా ఇంకొక వారం యాడ్ చేసుకొని తర్వాత వచ్చే మాసంలో కలుపుకుంటూ మార్గశిర లక్ష్మీ వార వ్రతం చేసేవాళ్ళు మాత్రమేనండి 5 వారాలు తప్పకుండా కంప్లీట్ చేసుకోవాలి. లేదు నార్మల్గానే పూజ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ప్రతి గురువారం కూడా ఇలా గడప లక్ష్మీ పూజ చేసుకోండి. తర్వాత ఇంట్లో అమ్మవారికి కుదిరితే దేవుడి మందిరంలో, లేదు అంటే ప్రత్యేకంగా అమ్మవారికి పీట వేసుకొని ప్రత్యేకంగా పూజ చేసుకోండి. వ్రతం చేసుకునే వాళ్ళు తప్పకుండా మార్గశిర లక్ష్మీ వార వ్రతం కథ ఉంటుందండి. ఆ కథ చెప్పుకుంటూ ఆ వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. అమ్మవారి మహిమ ఎన్నో నైవేద్యాలు, ఆర్భాటాలు కాదు, చాలా సులభంగా అమ్మవారి కృపనైతే మనం పొందవచ్చని ఆ వ్రత కథలో ఉంటుంది. ముందు వీడియోస్లో మీ అందరితో అది కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఇలా సులభంగా ఆ రోజు ద్వారలక్ష్మి పూజ చేసుకోండి. ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి బ్రహ్మముహూర్తంలోనే ద్వారలక్ష్మి పూజ, అలాగే ఇంట్లోని లక్ష్మీదేవి పూజ కూడా పూర్తి అవ్వాలి కాబట్టి ఇలా అయితే ముందు రోజు అన్నీ ఏర్పాటు చేసి పెట్టి వేసుకున్నారంటే మనం సులభంగా అమ్మవారి పూజనైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు. హడావిడి లేకుండా ఉదయం లేచి స్నానం చేసి ఇంకా పూజకి అన్నీ ఏర్పాట్లు చేసుకొని ప్రశాంతంగా పూజనైతే చేసుకోవచ్చు. ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు గడప పూజ చేయాలా అని కొంతమందికి డౌట్ ఉంటుందండి. అవసరం లేదు. చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది. లేదు అంటే గురువారం రోజు మాత్రము ఇలా గడప లక్ష్మి పూజ చేసుకొని అమ్మవారి పూజ చేసుకున్నా మంచిది. లేదు మాకు చేసుకోగలము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా అమ్మవారికి గడప లక్ష్మి రూపంలో అమ్మవారిని పూజించుకుంటే గడపకి కొంచెం కుంకుమ, అక్షంతలు, పూలు సమర్పించి ధూపం వేసి అమ్మవారిని ప్రతిరోజు పూజించుకుంటే చాలా మంచిదండి. ఈ పూజ మాత్రం పూర్తయిపోయిన తర్వాత ఇందులో వాడిన
పువ్వులు మొత్తం కూడా శుభ్రంగా మనం క్లీన్ చేసుకొని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసుకోవాలి. తాంబూలం ఎవరికైనా ముత్తైదువులకి ఇస్తే చాలా మంచిది. ఇంకా మనము అక్కడ పాదాలు, అమ్మవారి పాదాలు అన్నీ వేస్తాం కదండి, అవన్నీ కూడా ఒక శుభ్రమైన వస్త్రంతో తుడిచి పచ్చని చెట్లలో వేయాలి. ఆ పసుపు ముద్దని అమ్మవారి రూపంగా భావించి పూజ చేస్తాం కదా, ఆ పసుపు ముద్దను కూడా నీళ్ళల్లో కలిపేసి పచ్చని మొక్కలో వేసేస్తే చాలా మంచిది. తర్వాత మనం ఉపయోగించిన ప్రతిదీ కూడా వ్యర్థాలలో కలపకుండా పచ్చని మొక్కలు ఎవరి తొక్కని చోట్లలో వేసామంటే మనకి పూజకి మంచి ప్రతిఫలం అయితే వస్తుంది. మనం పూజ ఎంత ఘనంగా చేశాము అన్నది కాదండి, ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నది ముఖ్యము. నిండు మనసుతో అమ్మవారికి అంత బెల్లం ముక్క సమర్పించి 2 పూలు సమర్పించిన చాలండి. 2 చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించినా చాలు. ఇంకా మార్గశిర మాసానికి సంబంధించి లక్ష్మీవార పూజలు, వ్రతాల గురించి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరూ మిస్ కాకుండా తప్పకుండా చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ పూజకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ ఇలాంటి వీడియోస్ని ఇంకొంతమందికి చేరువయ్యేలాగా చేస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.